అరే ఎవరైతే ఈ రీసెంట్ యూట్యూబ్ వీడియోకి శాంసంగ్ అని చెప్పి కమెంట్లు ఇస్తారు, అరే అది 4 years బ్యాక్ వీడియో అని నాకు తెలుసు మరి ఎందుకు వేసినా సడన్గా నువ్వు అడగచ్చు. పాయింట్ చెప్తా నువ్వు మీ శాంసంగ్ అన్న క్లియర్ కట్గా నీకోసం చేయలే వీడియో అని చెప్పి ఆ ఒక్కటి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ ఒకటే చెప్పిండు ఆయన వీడియోలో. ఓయ్ గుర్రాలు వచ్చి మా అన్న తోపు ఏం తోపులేదాడా. నేను మీ అన్నని 7-8 points మీద రోస్ట్ చేసిన. తెలుగు రాదు, ఒకడు క్వశ్చన్ అడిగితే ఆన్సర్ ఇవ్వడం రాదు, బైబిల్లో ఎక్కడో విగ్రహం ఉంటే జస్ట్ ఒక్క పాయింట్ మీదే ఆన్సర్ ఇచ్చిండు. ఇంకోటి ఏమన్నా అంటే ప్రవీణ్ పగడలో నాకు తెలియదు అంట. అబ్బా బడి ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే నాకు రాజా మనోహర్ దాస్ గారు తెలియదు అన్నట్టు ఉంది. అర్థమైందా? ఇప్పుడు ఆ 4 years బ్యాక్ వీడియో అని తెలిసి కూడా నువ్వు ఎందుకు రోస్ట్ చేసావు నువ్వు అడగచ్చు. పాయింట్ ఏంటంటే ఒకడు ఉన్నాడు ఇన్స్టా పేజోడు, మీ శాంసంగ్ నా వీడియో కట్ చేసిండు, వాడే కట్ చేసి తర్వాత నా వీడియో పెట్టి ఆ వీడియో నాకు పంపి దమ్ము ఉంటే మా శాంసంగ్ నాకు ఛాలెంజ్. సో అందుకే మీ అన్న ప్రొఫైల్ ఎత్తి ఎక్కడెక్కడ ఏమేమి ఫూలిష్గా మాట్లాడిండు, తెలుగు పాయింట్స్ ఎక్కడెక్కడ ఆన్సర్ ఇవ్వలేకపోతుండు పబ్లిక్కి, ఎక్కడెక్కడ ప్రవచనాలు చెప్పలేకపోతున్నాడు, ఎక్కడైతే గుట్టకాలు నోట్లు వేసుకొని వచ్చి ప్రవచనాలు చెప్తున్నాడు. ఓకే, అందుకే ఇవన్నీ తీసిన అన్ని పాయింట్స్ మీద కలిపి కొట్టినారు రోస్ట్. అర్థమైందా? మీ అన్నకి ఛాన్స్ లేక ఏమంటాడు వచ్చి ఎక్స్ప్లెనేషన్ పార్ట్ జస్ట్ అది మీ అన్న ఇచ్చిన జస్ట్ ఎక్స్ప్లెనేషనే. నీ కోసం చేయలే వీడియో అది 4 years బ్యాక్ వీడియో, నాకు తెలుసు అది 4 years బ్యాక్ వీడియో అని. బట్ నీ వీడియో ఎవరైనా మిస్యూజ్ చేసుకుంటే వేరే వాళ్ళని ట్రిగర్ చేయడానికి యూజ్ చేస్తే అది నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. మిస్టర్ శాంసంగ్ నీకే చెప్తున్నది, అది నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. నా వీడియోస్ ఉన్నాయి 2 years నుంచి చేస్తున్నా, ఎవ్వడు నా వీడియో మిస్యూజ్ చేయడు. బీయింగ్ ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటా. యూజ్ చేస్తే మొత్తం వీడియో పెట్టరా అంట. నేను ఏదైనా ఒక్క పోస్ట్ పంపారు నాకు నా వీడియో మిస్యూజ్ అయినట్టు, ఐ టేక్ దట్ రెస్పాన్సిబిలిటీ. మీకు ఆ రెస్పాన్సిబిలిటీ లేదంటే మీరు పైసా కిరికిల్లా పడి తిరుగుతారేమో. అది ఇంకో పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది, దశమ భాగం గురించి నేను వీడియో చేసినా అని, అది ఇచ్చేది అవసరమే లేదని. ఆ పాయింట్ నాకు చాలా బాగా నచ్చింది, ఆ వీడియో నేను మిస్ అయినా. బట్ ఆ పాయింట్లో కూడా నేను మాట్లాడింది రీసెంట్గా కన్వర్ట్ అయిన పాస్టర్స్ అజయ్ బాబు గారు లాంటి అక్కడ క్రైస్తవంతో ఇలా అయింది, ఇలా క్రైస్తవంతో ఇలా అయిందని చెప్పి ఫండ్ రైజింగ్ చేసి పైసలు దుప్పుతున్నాడు కోట్లు. అలాంటి వాళ్ళ గురించి చెప్పినా నేను. బట్ ఇది క్లారిఫికేషన్ పాటు, మీరు ఎక్కువ హైపర్ అయిపోకరు. మీ శాంసంగ్ అనేది ఇంకా మస్తు సరుకు ఉంది. అదేదో ఈజిప్షియన్ గురించి మాట్లాడిన రోము రామ్సే అదే అని చెప్పేసి ఆ కాంటెంట్ ఉంది. ఎవరికైతే ఆన్సర్లు ఇచ్చిండో నేను సో స్మార్ట్ అని ఆ కౌంటర్లో కూడా ఉన్నాయి స్క్రిప్ట్ చేయలే. ఎందుకంటే 10 minutes వీడియోస్ ఆల్రెడీ స్టార్టింగ్ నుంచి దేవుని ప్రవచనాలు చెప్పిండు కదా, జస్ట్ ఈ 2-3 కదా. ఒకటి ఛాలెంజ్ చేసిండు, ఎవరైతే సోదరుడు అని అంటుండో మీ శాంసంగ్ అన్న, ఈ సోదరులు నా క్రైస్తవ సోదరులు ఇన్స్టాగ్రామ్లో రీల్ పెట్టరని ఆ క్రైస్తవ సోదరుడే ఛాలెంజ్ చేస్తే మీ అన్నను రోస్ట్ చేసిన. మీ అన్న క్యారెక్టర్ మళ్ళీ కూడా మంచిదే కాబట్టి జస్ట్ 10 minutes వీడియోనే వేసిన, లేకపోతే అజయ్ బాబుని వేసినట్టు చేస్తున్నా గట్టిగా. ఓకే, ఇది మ్యాటర్.